ఈవినింగ్ టైంలో పిల్లలు ఏమైనా స్నాక్స్ కావాలని అడిగితే చిటికలో అయిపోయే ఎగ్ బోండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఉంటుంది. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండాని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. వీడియో మొత్తం చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఇలా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోండి. అండ్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం, 1 చిటికెడు బేకింగ్ సోడా, 1/2 స్పూన్ వరకు వాము వేసుకుని చక్కగా ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసేసుకుని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి. పిండిని కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే ఎగ్కి పిండి కరెక్ట్గా కోట్ అవుతుంది. అప్పుడే ఇది ఆయిల్లో వేసినప్పుడు చక్కగా ఫ్రై అవుతుంది. మనకి ఎగ్ పిండి కనుక సరిగా కోట్ అవ్వలేదనుకోండి, ఆయిల్లో వేసినప్పుడు ఎగ్స్ పేలుతాయి. అది కూడా గమనించుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇలా వేలు ముంచి చూస్తే అర్థమైపోతుంది. మన వేలికి పిండి ఎలాగైతే అంటుకుంటుందో మనం ఇందులో డిప్ చేసే ఎగ్స్ కూడా పిండి అదే విధంగా అంటుకుంటుంది. పిండి చూడండి, ఇక్కడ నాకు చాలా పల్చగా ఉంది కదా, సో నేను మళ్ళీ కొంచెం శనగపిండి యాడ్ చేసి చిక్కగా కలుపుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎగ్స్ని కూడా డైరెక్ట్గా వేసేయకుండా ఇలా హాఫ్కి కట్ చేసుకుని బోండాలు వేసుకున్నట్లయితే తక్కువ ఆయిల్లోనే ఈ ఎగ్ బోండా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం ఈజీగా ఉంటుంది. ఎగ్కి ఎక్కడా కూడా గ్యాప్స్ లేకుండా చక్కగా ఇలా పిండిలో డిప్ చేసుకుని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. ఈ బోండాలు వేసేటప్పుడు ఆయిల్ మీడియం హీట్ ఉండేట్టు చూసుకోవాలి. అలాగే ఫ్రై చేసేటప్పుడు కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ బోండాల్ని ఆయిల్లో కూడా ఎక్కువగా కదిలించకూడదు. ఒకవైపు వేగిన తర్వాత చిన్నగా రెండో వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఈ ఎగ్ బోండాల్ని అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ విధంగా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని బాగా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొంచెం ఉప్పు, కొద్దిగా కారాన్ని వీటి మీద చల్లుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన స్ట్రీట్ స్టైల్ ఎగ్ బోండా రెడీ. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మినీ టీవీ రేణుస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్ బోండా రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.